చిత్రీకరణ. ఈ చిత్రీకరణని ఉపయోగించుకొని మీ ప్రతి ఒక్క కోరికని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మన పురాణ ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడా ఇదే చిత్రీకరణని అప్లై చేసి వాళ్ళకి ఏది కావాలో దాన్ని ప్రత్యక్షం చేసుకొని అనుభవించి ఆస్వాదించడం జరిగింది. ఈ చిత్రీకరణనే పాశ్చాత్య దేశాల్లో విజువలైజేషన్ టెక్నిక్ అని అంటారు. ఒక దర్శకుడు ఉంటాడు. ఈ దర్శకుడు తన సినిమాని తీయక ముందే ఆ సినిమాలో హీరో ఎవరుంటే బాగుంటుంది, హీరోయిన్ ఎవరుంటే బాగుంటుంది, విలన్ ఎవరుంటే బాగుంటుంది, సైడ్ యాక్టర్స్ ఎవరుంటే బాగుంటుంది, ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తే జనాలకి నచ్చుతుంది అనేది తన మైండ్లో చిత్రీకరణ చేసి రూపొందించుకొని పెట్టుకొని ఉంటారు. దాని తరువాతనే అది కార్యరూపం దాల్చడం జరుగుతుంది. మీకు మీ నిజ జీవితంలో ఒక కార్ కావాలి అంటే అది ఫస్ట్ మీ మైండ్లో రూపుదిద్దుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. తను ప్రత్యర్థి బలాలని చూసుకొని గనక ఈయన బలాల్ని గనక తగ్గించుకుంటూ ఉంటే ఈ విశ్వశక్తి ఏం చేస్తుందంటే తనని గెలవనీయకుండా ఓడిపించేస్తుంది. అదేవిధంగా ప్రత్యర్థి బలాల మీద కాకుండా ఈ రాజకీయ నాయకుడి బలాల మీద ఫోకస్ పెట్టగలిగి ఒక చిత్రీకరణని, స్పష్టమైన చిత్రీకరణని మైండ్లో కనుక రూపొందించుకోగలిగితే ఆ సీట్ ఆయన సొంతమైపోతుంది, ఆయన కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఆ సీట్లో కూర్చొని ఎంతో మందిని రూల్ చేసే టైం వచ్చేస్తుంది. కానీ ఓడిపోయిన వాళ్ళ మైండ్ సెట్ అంతరినీ తీసుకుంటే చిత్రీకరణ అనేది సరిగా జరిగి ఉండదు. కనుకనే వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఉంటారు. గెలిచిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని తీసుకోండి, చిత్రీకరణని చాలా అద్భుతంగా ముందుగానే మైండ్లో రూపొందించుకొని ఉంటారు. ఒక డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేసి రూపొందించుకుంటారు. ఎన్నో వీడియోస్లో చెప్పాను, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మైండ్ సెట్ వాళ్ళు ఇలా ఆలోచించారు కాబట్టి ఇలా వాళ్ళ ఫలితాలు ఉన్నాయని మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం జరిగింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడం జరిగింది, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫ్రీక్వెన్సీలో థాట్స్ విడుదల చేసేవారని కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇలా రాజకీయాల్లోనే కాదు, చిన్న పిల్లాడు 14 years పిల్లాడు వైభవ్ సూర్యవంశీ ఆ రాజస్థాన్ రాయల్స్ టీం వైపు ఆడాడు. 35 బంతుల్లో 100 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించని అరుదైన రికార్డు 14 సంవత్సరాల్లో సెంచరీ చేశాడు. అది కూడా 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీస్లో 2వ స్థానంలో నిలబడ్డాడు. 14 సంవత్సరాల పిల్లాడు. ఇదే 14 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చిన్న చిన్న చదువులు చదువుకుంటూ గడిపేస్తూ ఉన్నారు. అదే 14 సంవత్సరాల్లో ఆ పిల్లాడు ఒక వీడియోలో సరదాగా మాట్లాడుతూ అరంగేట్రం చేసిన ఫస్ట్ బాలే 6 కొట్టేయాలి, డిఫెన్స్ చేయకూడదు, 6 కొట్టేయాలి అని మాట్లాడుతున్నాడు. అదే విధంగా అతని ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాలే 6 కొట్టాడు. ఈ 6 కొట్టడానికి కారణం ఏంటి అని అంటే తను ముందుగానే చిత్రీకరణ చేసుకుంటున్నాడు. అందరూ ఎలా ఆడతారు అనేది పక్కన పెట్టండి. నేనైతే మ్యాచ్లో బ్యాటింగ్కి దిగానంటే ఫస్ట్ బాలే 6 ఉండాలి నాది అని మెంటల్గా చిత్రీకరణని పూర్తి స్థాయిలో డెల్టా ఫ్రీక్వెన్సీలో రిలీజ్ చేసేయడం జరిగింది. అదే కార్యరూపం దాల్చి రియాలిటీలోకి రావడం జరిగింది. మీ ప్రతి చిన్న చిన్న కోరికలు కూడా చిత్రీకరణ ద్వారానే సాధ్యమవుతాయి. కాబట్టి చిత్రీకరణని ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా కనీసం 90 రోజుల పాటు చేయండి. దాని తరువాత మీరు నమ్మలేని స్థాయి మీ సొంతం అవుతుంది. వీటి కోసం మేము సపరేట్గా 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మేము అందరితో కలిసి క్లాసెస్లో కూర్చోలేము, ఆన్లైన్ క్లాస్లో మా ఫేసులు చూపించలేము అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా నేను జీవితంలో గెలవాలి అని భావిస్తూ ఉన్నట్లయితే 1-to-1 స్పెషల్ క్లాస్ అటెండ్ అవ్వండి. మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి.